హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నాగాలాండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి మనకు స్టాఫ్ నర్స్ ఉద్యోగాలతో పాటు మరిన్ని ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. వీటికి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. బట్ కొన్ని కండిషన్స్ అయితే ఉన్నాయి. సో అవి కూడా చూద్దాం మనము. ఎవరెవరు అప్లికేషన్ చేసుకోవాలి, ఎలా అప్లికేషన్ చేసుకోవాలి అనే విషయాలను కూడా మనము ఈ వీడియోలో అయితే చర్చించుకుందాము. ఎవరు కూడా వీడియో అయితే స్కిప్ చేయకండి. సో లాస్ట్ వరకు చూసిన తర్వాత అప్లికేషన్కి ఒకవేళ మీకు చేసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంది అని అనుకుంటే చేసుకోండి అప్లికేషన్ అయితే ప్రతి ఒక్కరు కూడా. అయితే నేను ప్రతి స్టేట్లో ఏ స్టేట్లో పడ్డా సరే మీకు తెలియజేస్తానండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే మీరు అప్లై చేసుకోండి. ఓకే, ఫస్ట్ అయితే మీరు ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే చూడండి. ఎందుకంటే పక్క రాష్ట్రాల్లో ఉడకంగా ఎలా పడుతున్నాయి అనేది కూడా మనం తెలుసుకోవడం కొంత బాగానే ఉంటుంది కాబట్టి తెలుసుకోండి. ఓకే, సో అయితే ఇక్కడ చూడండి, ఇవి చాలా రకాలైనటువంటి ఉద్యోగాలండి ఇవన్నీ కూడా. సో ఇందులో మనం కేవలం జస్ట్ స్టాఫ్ నర్స్కి సంబంధించి చెప్పుకుందాము. సో అయితే ఈ స్టాఫ్ నర్స్ కాకుండా మరి ఈ ఉద్యోగాలన్నీ కూడా ఇంటర్ మరియు డిగ్రీ క్వాలిఫికేషన్తో అయితే ఉన్నాయి, చాలా అయితే ఉన్నాయి. మరి ఈ వీడియోలో అయితే నేను ఇప్పుడు ప్రస్తుతానికి స్టాఫ్ నర్స్కి సంబంధించి అయితే నేను తెలియజేస్తాను. మరి ఇంకెవరైనా ఇంటర్ వాళ్ళు, డిగ్రీ వాళ్ళు ఈ వీడియోని కనుక చూసి ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ అయితే చేయండి. మీకోసం నేను సపరేట్గా మరొక ఇంటర్ డిగ్రీ మీద మరొక వీడియోని అయితే చేయడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు అన్ని క్వాలిఫికేషన్ సంబంధించినవి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలంటే వీడియోలు ఎంత ఎక్కువ అవుతుంది కాబట్టి జస్ట్ స్టాఫ్ నర్స్కి సంబంధించిన వాళ్ళకి మాత్రమే ఇక్కడ మనము చెప్పుకుందాము. సో వీటికి మీరు జిఎన్ఏ మరియు బీఎస్సీ నర్సింగ్ పాస్ అయిన వాళ్ళందరూ కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అయితే ఇక్కడ మనకు స్టాఫ్ నర్స్ సంబంధించి ఇక్కడ మనకి ఎలా ఉంటుందంటే చూడండి, నేను చూపిస్తాను. సో ఇక్కడ 9వ దాంట్లో ఉందన్నమాట. సో మనకి ఎలా ఉంటుందంటే ఇక్కడ చూడండి, మనకి నంబర్ 9 ఉంది కదా. సో 9 దాంట్లో మళ్ళీ ఏ బి అని చెప్పేసి ఇలా ఉంటుంది. సో ఇందులో మనకి ఆప్షన్ ఇక్కడ చూసుకున్నట్టు చూడండి, ఇక్కడ మనకి ఎలా ఉంటుందంటే ఐటెం నెంబర్ 9, ఐటెం నెంబర్ 8 అని చెప్పేసి ఉంటుంది ఇక్కడ. అయితే ఐటెం నెంబర్ 9లో మళ్ళీ ఏ ఆప్షను, బి ఆప్షను, ఇలా ఉద్యోగాలు ఉంటాయి అన్నమాట. సో ఇందులో మనకు మెడికల్ ఆఫీసరు, జూనియర్ డెంటల్ సర్జన్ ఇలా ఉన్నాయి. సో ఇందులో మళ్ళీ సి తర్వాత డీలో మనకు స్టాఫ్ నర్స్ అయితే ఉద్యోగాలు ఉన్నాయి. సి తర్వాత డీలో స్టాఫ్ నర్స్ ఉద్యోగాలని మనం ఇక్కడ చూడొచ్చు. స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు గ్రేడ్ 3 నాన్ గజిటెడ్ అని చెప్పేసి వాళ్ళు రిక్రూట్ అయితే చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఇచ్చినటువంటి ఏవైతే ప్లేసెస్ ఉన్నాయో ఈ ప్లేసెస్ వాళ్ళకి సపరేట్గా రిజర్వేషన్ పరంగా వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది కొన్ని ఉద్యోగాలు అని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు. మొత్తం కూడా మనకు 35 ఉన్నాయండి. నేను జూమ్ చేసి చూపిస్తాను చూడండి. సో మొత్తం కూడా మనకి 35 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ 35 పోస్టులలో కొన్ని ఒక 80% ఇక్కడ లోకల్ వాళ్ళకి అయితే 20% ఎవరైనా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. చూపిస్తాను, అది కూడా నేను ఉంది, మనకి నోటిఫికేషన్లోనే ఉంది. సో అది కూడా చూపిస్తాను నేను. ఇప్పుడు మనకు శాలరీ ఎంత ఉంటుంది, అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అవన్నీ కూడా ఒకసారి చూద్దాం మనం. ఏజ్ విషయానికి వచ్చినట్టయితే, అలాగే అప్లికేషన్ ఫీజు ఏమైనా ఉందా లేదా అవన్నీ కూడా చూద్దాం. మనం అప్లికేషన్ ఎలా చేయాలి అనేది కూడా ఒకసారి చూద్దాం. ఇవన్నీ కూడా చూడండి, ఐటెం నెంబర్ 39, 40 ఉన్నాయి కదా. సో ఇవన్నీ కూడా మనకు 41 వరకు. ఓకే, సో ఐటెం నెంబర్ 41 వరకు కూడా రకరకాల ఉద్యోగాలు చూడొచ్చు. మనకి ఫార్మసిస్ట్ అలా చాలా ఉన్నాయి. ఒకసారి చూసుకోండి. నేను ఈ యొక్క లింకుని మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే నేను పోస్ట్ చేశాను. టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్లో అయితే పోస్ట్ చేశాను. ఎవరైనా ఇవి మొత్తం చూడాలని అనుకుంటే ఒకసారి అయితే లింక్ పైన క్లిక్ చేయండి. అప్లికేషన్ లింకులోనే ఇది ఉంటుంది, అప్లికేషన్ లింక్ కూడా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో అక్కడ అప్లికేషన్ చేసుకోవాలన్న అదే లింకు, ఈ నోటిఫికేషన్ మీరు చదువుకోవాలన్నా కూడా అదే లింకు ఒకటే ఓపెన్ అవుతుంది. అయితే ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే చూద్దాం. ఇక్కడ ఐటెం నెంబర్ 1, 2 అని ఇచ్చారు. మనదేంది ఐటెం నెంబర్ 9లో మళ్ళీ డి ఆప్షన్ అనమాట. ఓకే, అది చెక్ చేద్దాం ఒకసారి. సో ఐటెం నెంబర్ 8, 9 రైట్ ఇక్కడ ఉంది చూడండి. ఐటెం నెంబర్ 9లో మనది డి ఆప్షన్. ఓకే, జిఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్ పాస్ అయి ఉండి, లేదంటే ఎంఎస్సీ నర్సింగ్ పాస్ అయి ఉండి, ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ నుంచి మనకి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉండాలి. లేదా ఇక్కడ మనకి ఎన్ఎన్సి అంటే నాగాలాండ్ నర్సింగ్ కౌన్సిల్ నుంచి మీకు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ చేసుకొని మీరు ఈ అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇది మాత్రం మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, ఒకవేళ మీరు నాగాలాండ్ వెళ్ళి మీరు అక్కడ స్టాఫ్ నర్స్, యాజ్ ఎ స్టాఫ్ నర్స్గా మీరు పనిచేయాలనేటటువంటి ఎవరికైనా ఆలోచనలు ఉంటే ఈ ఉద్యోగానికి అయితే అప్లికేషన్ చేసుకోండి. అక్కడ ఒక 80% వాళ్ళకు ఉంటాయి లోకల్ వాళ్ళకి, 20% మిగతా బయట వాళ్ళకైతే ఉంటాయి. కాబట్టి అప్లికేషన్ చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉందండి. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే అప్లికేషన్ అయితే చేసుకోండి. ఇక మనకు నెక్స్ట్ వన్ మనకు ఇక్కడ చూసినట్టయితే చూడండి, ఒక్కసారి చూద్దాం. ఇవన్నీ కూడా క్వాలిఫికేషన్స్ అనమాట. సో మనకు డిగ్రీ, ఇంటర్ మీద ఉన్నాయన్నమాట. సో మొత్తం కూడా ఒకసారి మీరు చూసుకొని అయితే అప్లై చేసుకోండి. ఇక్కడ 10th క్లాస్ మీద కూడా కొన్ని ఉద్యోగాలు ఉన్నాయి చూడండి ఇక్కడ. ఇలా మనం వెతుక్కొని అప్లై చేసుకోవాలన్నమాట. ఓకే, సో మన క్వాలిఫికేషన్స్కి 49లో మొత్తం. ఇక మనకి ఇక్కడ చూసినట్టయితే సబ్జెక్ట్స్ కూడా ఇచ్చారండి, ఎలెక్టివ్ సబ్జెక్ట్స్ అని చెప్పేసి మనకి. సో అయితే ఈ ఉద్యోగాలకి రిటన్ టెస్ట్ ఉంటుంది మెయిన్గా. రిటన్ టెస్ట్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ అండ్ అలాగే మీ యొక్క
సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇక మనకు ఇక్కడ పే మ్యాట్రిక్స్ ఇచ్చారండి. సో ఇందులో మనకి ఐటెం నెంబర్ 9లో డి చూద్దాం. ఇవన్నీ కూడా ఐటెం నెంబర్ 9. ఓకే, 9లో ఇది వచ్చేసి డి కదా. సో డి అంటే ఇక్కడ పైన ఉంది. సో ఇది అనమాట, చూడండి ఇక్కడ ఉంది 9D లెవెల్ 8 ప్రకారం అంటే మనకు దాదాపు ఒక 40,000 45,000 వరకు సాలరీ వస్తుంది. స్టార్టింగ్ సాలరీ వితౌట్ మనకి అలవెన్సెస్ కాకుండా. అలవెన్సెస్ అన్ని కలుపుకుంటే 55,000 60,000 వరకు దాడుతుంది అనమాట స్టార్టింగ్ సాలరీ, గుర్తుపెట్టుకోండి. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ మనం చూసుకున్నట్లయితే అప్పర్ ఏజ్ లిమిట్ మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు అంటే చూడండి, మొత్తం కూడా అంటే ఇప్పటివరకు జనవరి 1, 2025 నాటికి 21 నుంచి 32 ఇయర్స్ మధ్యలో ఉండాలి మీ యొక్క ఏజ్. అలాగే మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీలకి 5 సంవత్సరాలు, అలాగే మనకు ఫిజికల్ హ్యాండిక్యాప్స్కి 10 ఇయర్స్ ఎలా ఉంటుంది కదా, సో అలా ఇచ్చారనమాట యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం. ఇక నేను ఇంతకుముందు రిజర్వేషన్ ఉంది కదా, చూడండి 80% మొత్తం కూడా అక్కడ లోకల్ వాళ్ళకు ఉంటుంది రిజర్వేషన్. ఒక 20% బయట వాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ కూడా గుర్తుపెట్టుకోండి, మీరు నాగాలాండ్ వెళ్ళి అక్కడనే ఉంటుంది. వర్క్ లొకేషన్ ఈజ్ నాగాలాండ్ అనమాట. నాగాలాండ్లో మీరు ఎవరైనా చేయాలనుకుంటే, అప్లికేషన్ అక్కడ జాబ్ చేయాలనుకుంటే మీరు అప్లై చేసుకోండి, అది నేను చెప్పేది. ఓకే, సో కుకీ కచారి అని చెప్పేసి ఈ విధంగా చూడండి, మనకి అక్కడ వాళ్ళకి రిజర్వేషన్ అనమాట, అక్కడ ఉన్నటువంటి ట్రైబల్ పీపుల్స్కి. అండ్ నెక్స్ట్ వన్ మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ మనం ఎలా అప్లై చేసుకోవాలంటే, నేను అప్లికేషన్ లింక్ మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేశాను ఆల్రెడీ. సో అందులో ఆ లింక్ పై క్లిక్ చేసి మీరు ఓటీఆర్, ఓకే, 1 టైం రిజిస్ట్రేషన్ అయితే మనము చేసుకున్న తర్వాత మీ యొక్క అప్లికేషన్ అయితే మీరు ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. అందులో ఆన్లైన్లో చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే మనకి ఇక డేట్ కూడా ఇచ్చారండి, చూడవచ్చు. 9th ఏప్రిల్ 2025 నుంచి మనకు 9th మే 2025 వరకు, అంటే మ్యాక్సిమం ఒక 1 మంత్ పీరియడ్ అయితే ఇవ్వడం జరిగింది ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి. ఓకే, సో చేసుకోండి. ఇక మనకు ఇక్కడ చూసినట్టయితే చూడండి, ఇక ఇదే ఉందన్నమాట, ఇంతే ఉంది లాస్ట్లో. సో కాబట్టి మీరు ఎవరైనా సరే అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే నాకు సంప్రదించండి. ఇవన్నీ సర్టిఫికేట్స్, ఓకే, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అవన్నీ పెట్టుకొని సంప్రదించండి, నేను అప్లై చేస్తాను. 9603966950 నెంబర్ చేయండి. మీకు జస్ట్ కేవలం 99 రూపీస్కే అప్లికేషన్ అయితే చేయడం జరుగుతూ ఉంటుంది. లేదంటే మీరు కూడా అప్లై చేసుకోండి, మీకు లింక్ అయితే అవైలబుల్గా నేను ఇచ్చాను అక్కడ మన టెలిగ్రామ్ గ్రూప్లో. సో వెళ్ళి ఆ లింక్ పై క్లిక్ చేసి ఫ్రీగా మీరు చేసుకోండి. ఓకే, మీరు చేసుకోండి. మీకు రాకపోతే నాకు అడగండి, నేను కాంటాక్ట్ అవ్వండి, నేను చేస్తాను. ఓకే, సో ఇలాంటి అప్డేట్ ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోల కోసం ఖచ్చితంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత దూరం చూసారంటే మీరు ఖచ్చితంగా మీకు ఇలాంటి వీడియోలు అవసరమని అర్థము. కాబట్టి ఖచ్చితంగా మీరు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్ని. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఎవరైనా క్వాలిఫికేషన్స్తో ఉంటే, ఇంటర్, డిగ్రీ, అలాగే బీటెక్ ఇలా ఉంటే కూడా వాళ్ళకు కూడా ఫార్వర్డ్ చేయండి, వాళ్ళందరూ కూడా ఉంటాయి ఇందులో. ఎవరికైనా సరే బయటి రాష్ట్రాలకు వెళ్ళి ఉద్యోగం చేయాలనేటటువంటి ఆశ ఉంటుంది కాబట్టి అటువంటి వాళ్ళందరూ కూడా వీడియోని అయితే షేర్ చేయండి. అలాగే మన టెలిగ్రామ్ గ్రూపు మరియు వాట్సాప్ గ్రూప్ ఉన్నాయి, 2 గ్రూపులలో జాయిన్ అయి ఉండండి. సో ఇలాంటి అప్లికేషన్ లింకులు అవన్నీ కూడా మనం పోస్ట్ చేసి పెడతాం కాబట్టి ఒకవేళ మీరు ఇక్కడ మిస్ అయినా రేపటి నాడు వేరే వీడియోలు మీరు అక్కడ ఆ గ్రూప్లోకి వెళ్ళి చూసుకోవచ్చు అనమాట. మీరు అంటే యూట్యూబ్లో ఒకటేసారి వస్తుంది మనకు నోటిఫికేషన్, మళ్ళీ రాదు కాబట్టి మీరు యూట్యూబ్లో వెళ్ళి ఎత్తుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. గ్రూప్లో ఉంటే ఏమవుతుందంటే మనకు ఒకసారి గ్రూప్ ఓపెన్ అయితే అన్ని వీడియోలు, అప్లికేషన్ లింకులు, పీడిఎఫ్లు అన్నీ మీకు ఓపెన్ అవుతూ ఉంటాయి. సో అక్కడ మీరు ఖాళీగా ఉన్నప్పుడల్లా ఎప్పుడైనా మీరు అవి నిల్వ ఉంటాయి కాబట్టి ఎప్పుడైనా మీరు ఓపెన్ చేసి చూసుకోవచ్చు. కాబట్టి అందులో జాయిన్ అవ్వండి ఖచ్చితంగా అందరూ. మీకు డౌట్స్ ఉంటే కూడా ఈ వీడియో కింద కామెంట్ వల్ల అడగండి, అక్కడ నుంచి ఖచ్చితంగా క్లారిఫై ఇస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక అప్డేటెడ్ ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.